లక్ష్మీర్వసతి జిహ్వాగ్రే జిహ్వాగ్రే మిత్రబాంధవాః బంధనం చైవ జిహ్వాగ్రే. బంధనము సమస్త దుఃఖములు నీ వాక్కు ద్వారానే వస్తాయి. కఠినోక్తులు పలికినాడు దుర్యోధనుడు. ఏ కఠినోక్తులు? ఆనాడు మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీమాతను వస్త్రాపహరణం చేయించాలని ప్రయత్నం చేసినాడు. బాధలు పెట్టినాడు. అక్కడ బాధ పెడుతూ మాయజూదమాడి వాళ్ళను బంధించి బాధ పెట్టుతూ మహాపతివ్రత మహాశిరోమణి అయినటువంటి ద్రౌపదీమాతను నా అంకసీమ పైన వచ్చి కూర్చో, అంకసీమ పైన అంటే నా తొడలపైన వచ్చి కూర్చో అని ఏలన చేసి కఠినోక్తులు పలికినటువంటి అజ్ఞాని దుర్యోధనుడు. కానీ అట్టి కఠినోక్తులు పలుకుతుండగా భీముడుండి ప్రతిజ్ఞ చేసినాడు, దుర్యోధన, ఒక పరస్త్రీని అనవలసిన మాటలు ఇదేనా? పరస్త్రీ తల్లితో సమానం కదా. ఇట్టి మాటలు పలుకుతున్నావు కావున రణరంగమునందరినీ ఊరువులు నీ తొడలు మొత్తము ఎరగొట్టేస్తాను, నిన్ను చంపుతాను. మమ్మల్ని దూషిస్తున్నటువంటి మీ 100 మంది సోదరులను, మీ అన్నదమ్ములను అందరినీ కూడా నీతో పాటు నీ సోదరులను అందరిని కూడా నేను ఒక్కనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినాడు. చంపినాడు. తప్పలేదు అది. ఎందువల్ల? కఠినోక్తులు పలికినందువల్ల ఈ దుర్గతికి పాలైనాడు దుర్యోధనుడు. అందుకోసము ఎక్కడైనా సరే కఠినోక్తులు పలకరాదు. మీరు సర్వత్రా తీయటి మాటలే పలుకుతుండాలి. అందుకోసము కఠినోక్తులు పలికినందువల్ల మిత్రులు శత్రువులు అవుతారు. ప్రియమైన మాటలు, మంచి మాటలు పలికినందువల్ల శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అందుకోసమే మీ కాలు జారినా సరే, కాలు ఇరిగినా సరే కట్టు కట్టించుకుంటాము. నోరు జారిందంటే మనం తప్పించుకోలేదు సుమా. నోరు జారిందంటే ఊరు దాటుతుంది, అది పొలమెరలు దాటుతుంది, అందరి హృదయాలను గాయపరుస్తుంది, బాధపడుతుంది. ఏ ప్రాణి బాధపడినారో ఆ దుఃఖము నీకు ప్రాప్తిస్తుంది. వాళ్ళు బాధపడినటువంటి బాధలు నీకు కొట్టుతాయి, అనగా నువ్వు కూడా బాధపడతావు. అందుకోసము ఏ ప్రాణిని బాధ పెట్టకూడదు. అందుకోసమే దుర్యోధనుడు ఆ కఠినోక్తులు పలికినందువల్ల ఆ దుర్గతి